వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కాలేజ్ గ్రౌండ్ లో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఆయుష్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ యోగాను అందరూ అలవాటు చేసుకోవాలని, దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని తెలిపారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. బెల్లంపల్లి ప్రభుత్వ యునాని హాస్పిటల్ యోగా ఇన్స్ట్రక్టర్ చంద్ర సురేందర్ మాట్లాడుతూ యోగా ముఖ్య ఉద్దేశం అంతర్గత శుభ్రత అని, రోగం రాకముందే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. అంతర్జాతీయ యోగా థీమ్ హెల్తీ ఫర్ ఏజింగ్ అనే వృద్ధాప్యంలో ఆరోగ్యం మెరుగుపడాలి తప్ప రోగాలు పెరగకూడదని ఆయన పేర్కొన్నారు. మండలం కర్నే పంప్ హౌస్ వద్ద మంచినీటి పైప్ లైన్ లీక్ అవడంతో గత కొన్ని రోజులుగా నీరు వృధాగా పారుతోంది. లీకేజీని సరిచేయడానికి జేసీబీతో పెద్ద గొయ్యి తీసి వదిలేయడంతో తాగునీరు కలుషితమవుతోంది. ప్రధాన రహదారి సమీపంలోనే ఈ గుంత ఉండడంతో రాత్రిపూట ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 56 గ్రామాలకు తాగునీరు అందించే ఈ పైప్ లైన్ సమస్యను అధికారులు త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానిపల్లి గ్రామంలోని శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, జిల్లా అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శారీరక అలసట తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పెండింగ్ భూసేకరణ సమస్యలు సెప్టెంబర్ 15లోగా పరిష్కరించి ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు న్యాయమైన పరిహారం అందిస్తూ భూసేకరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, పూజీకుల రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామ సమీపంలోని రైతు వేదిక వద్ద మిషన్ భగీరథకు చెందిన పైప్ లైన్ లీక్ అవుతుంది. దీనివల్ల నీరు రోడ్డుపై వృధాగా పారుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పైప్ లైన్ కు మరమ్మతు పనులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఈ సంఘటన జగిత్యాల, ధర్మపురి ప్రాంతాల్లో చోటు చేసుకుంది. సంగారెడ్డి పట్టణంలో నీట్ యూజీ 2026 పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు సందడి చేశారు. ఉదయం 11 గంటలకు పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థుల్లో డీఎస్పీ సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ పోలీస్ బందోబస్తు మధ్య క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. పరీక్ష సజావుగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పోలీసు మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎస్పీ పరితోష్ పంకజ్, ప్రతిరోజు యోగా చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని అన్నారు. పోలీసులు తప్పనిసరిగా యోగా చేయాలని సూచిస్తూ యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. టేక్మాల్ మండలం ఎల్లంపల్లి గ్రామానికి చెందిన దుర్గేష్ అనే వ్యక్తి సోషల్ మీడియా ద్వారా 2 యువతులతో పరిచయం పెంచుకున్నాడు. వారి అవసరాల పేరుతో వారి వద్ద నుంచి సుమారు 12 లక్షలు మోసం చేసి కాజేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మోసం జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అనంతరం దుర్గేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ రేణుకారెడ్డి వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.